Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. కూకట్పల్లి సహస్ర ఇన్సిడెంట్ జరిగి ఈ రోజుకి 3 రోజులు అవుతోంది. ఇప్పటికీ కూడా ఎలాంటి క్లూ లేదనే మనకున్నటువంటి సమాచారం. అంత చిన్న పాపని అంత ఘోరంగా 21 సార్లు పొడిచి చంపితే కూడా ఇప్పటి వరకు కూడా జాడలేదు అని అంటే చాలా అందరికీ ఒక ఆశ్చర్యం అన్నమాట. ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత ఆధునికంగా అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అసలు సహస్రాన్ని చంపింది ఎవరు అని తెలియకపోవడం ఆర్ ఇప్పటికీ కూడా కనిపెట్టకపోవడం ఏంటి అనేది కూడా అతిపెద్ద ప్రశ్న. మన ముందు వాళ్ళ ఇంటి దగ్గరే మనం చూడొచ్చు, పూర్తిగా నిర్మానుష్యంగా కనిపిస్తోంది. ఇంటి దగ్గర ఎట్లాంటి హడావిడి లేదు. అండ్ లోపలికి మొన్నటి నుంచే లోపలికి ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. ఇప్పటికీ కూడా లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. మనం ఒకవేళ లోపలికి వెళ్ళి ఓనర్ వాళ్ళతోని మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకటే చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ పోలీస్ పహారాని కూడా మనం గమనించవచ్చు. ఒక 3-4 పోలీస్ కానిస్టేబుల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఎవరిని కూడా ఇక్కడ నిల్చొని మాట్లాడనివ్వట్లేదు, చూడనివ్వట్లేదు. అక్కడి నుంచి వెళ్ళిపోండి అనేటువంటి మాటనే చెప్తున్నారు. ఇంకా కూడా అసలు ఏం జరిగింది అనేది తెలియనటువంటి పరిస్థితి. అమ్మ ఎవరు మీరు? మీ వాళ్ళేనా? ఓకే. సో ఓనర్ వాళ్ళ ఇంటికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే వచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు సహస్ర ఇన్సిడెంట్లో మనకు ఒక సీసీ కెమెరాకి సంబంధించిన విజువల్ బయటకు వచ్చింది. అది ఈ బిల్డింగ్లో ఈ లాస్ట్ కొనాకి ఉన్నటువంటి ఆ సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ మాత్రమే లభ్యమైంది. అందులో కూడా అసలు ఆ సీసీ కెమెరాలో ఎవరు కూడా సస్పీషియస్గా లోపలికి వెళ్ళినట్టు కానీ బయటికి వచ్చినట్టు కానీ ఎక్కడ కూడా నమోదు కాలేదు. పోలీస్ అఫీషియల్స్ ఆర్ ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన 25 సంవత్సరాల లోపు అతనే మేబీ ఈ మర్డర్ చేసి ఉండొచ్చు అని పోలీసులు అయితే సస్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ పైన ఉన్నటువంటి పోర్షన్స్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఆయన 40 ఇయర్స్ పైబడిన వ్యక్తి అన్నటువంటి మాట చెప్తున్నారు. సో 25 సంవత్సరాల వ్యక్తి మర్డర్ చేసి ఉండొచ్చు అని ఒకవైపు పోలీసులు సస్పెక్ట్ చేస్తున్నారు. కానీ పైన పోర్షన్లో సంజీవ్ రావు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనని మాత్రం మొన్న ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఈ బిల్డింగ్లో ఆ రోజు ఎవరూ లేరు, కేవలం ఆ సంజీవ్ రావు అనే పర్సన్ మాత్రమే బిల్డింగ్లో ఉన్నాడు. అండ్ సహస్ర పైన ఉండిపోయింది. సో ఒక్క సస్పీషియస్ వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఈ బిల్డింగ్ మొత్తంలో అంటే ఆయన ఒక్కడే. ఎందుకంటే సీసీ ఫుటేజ్లో కూడా ఏ వ్యక్తి కనిపించట్లేదు, ఎవరి మీద అనుమానం కూడా లేదు. కాబట్టి ఆ వ్యక్తినే గత 3 రోజులుగా విచారణ నిమిత్తం తీసుకెళ్ళింది. ఇప్పుడు ఈ రోజు సహస్రాకి సంబంధించిన అంత్యక్రియలన్నీ అయిపోయాయి. పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా పోలీసులు ఏవైతే ఎవిడెన్స్ సేకరించారో అవన్నీ కూడా ఎవిడెన్స్ సేకరించారు. బట్ బయటకు ఎక్కడ మాత్రం చెప్పట్లేదు. ఇప్పుడు సహస్ర వాళ్ళ అమ్మ నాన్నని విచారణ నిమిత్తం పిలిచారు. చాలామంది ఎక్స్పర్ట్స్ ఆర్ చాలామంది ఎవరైతే గతంలో ఇట్లాంటి కేసెస్ డీల్ చేశారో పోలీస్ అఫీషియల్స్ కూడా ఏమంటున్నారంటే ఫస్ట్ అసలు వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. అనుమానం ఉన్నా లేకపోయినా అసలు మాకు ఎవరి మీద అనుమానం లేదు అన్నటువంటి మాట చెప్పినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట వాళ్ళ పేరెంట్స్ని కూడా విచారణ చేస్తేనే తెలిసే అవకాశం ఉంటుంది అనేటువంటి మాట చెప్తున్నారు. సార్ ఈరోజు లేటెస్ట్గా ఉన్నటువంటి అప్డేట్ ఏంటి సార్? ఇంకా తెలియలేదమ్మా, అక్కడికి స్టేషన్కే వెళ్తున్నాము, తెలియలేదు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? స్టేషన్. మిమ్మల్ని కూడా పిలిచారా? ఓకే. ఎవరు? ఆచా మేడం లంచ్ చేయడానికి పంపించారు. సార్ ఏం అడుగుతున్నారు సార్? అదే అడుగుతున్నారు, మీ ఇళ్ళల్లో ఎవరికైనా గొడవలు ఉన్నాయా, అనుమానాలు ఉన్నాయా అని అడుగుతున్నారు, విచారిస్తున్నారు, చేస్తున్నారు. అదే క్వశ్చన్స్ అడుగుతున్నారు. సార్ నిజంగా అంటే రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ ఆ రోజు బిల్డింగ్లో ఎవరుండే సార్? ఎంతమంది ఉంది? అది తెలియదండి. నేను కూడా జాబ్కి వెళ్ళిపోయాను, నేను కూడా వెళ్ళిపోయాను, ఉంటే తెలిసేది. మీ ఇల్లు లాక్ ఉండే కదా? లాక్ ఉండే. ఒక పైన లేట్ అవుతుంది రమ్మన్నారు. మీరు కూడా విచారణకు వెళ్తారు. ఇప్పుడు సహస్ర వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు అక్కడే? ఉన్నారండి. ఓకే. ఏపీఎస్ సార్? కూకట్పల్లి పిఎస్ అండి. యా. సో ఇది
ఓనర్ కూడా చెప్తున్నటువంటి మాట ఇది. ఎందుకంటే వీళ్ళని కూడా విచారణ నిమిత్తం పిలుస్తున్నారు. ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళేసి వచ్చారు. అగైన్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇంకో సెషన్ వీళ్ళని పిలవడం జరిగింది. సో వీళ్ళు వెళ్ళి అగైన్ సహస్ర వాళ్ళ అమ్మ నాన్న అట్లాగే ఈ ఓనర్ దంపతులు కూడా ఇప్పుడు విచారణను ఎదుర్కొనే సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. చూడాలి, ఎందుకంటే 3 రోజులు అవుతోంది సహస్రాన్ని ఎవరు చంపారు అనేటువంటిది ఏ క్లూ కూడా లేదు అని అంటే అసలు ఏం జరిగి ఉండొచ్చు అనేది పెద్ద మిస్టీరియస్గా మారిపోయింది. ఇక్కడ చూడండి, మనం ఉన్నంతసేపు ఆర్ ఇక్కడికి వచ్చినంతసేపు కూడా ఇక్కడ బయట ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా ఈ ఇంటినే చూస్తున్నారు. ఏం జరిగిండొచ్చు, ఎవరిదైనా తెలిసిండొచ్చా, ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, ఒకవేళ మనం వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళే అడుగుతున్నారు, ఏమైనా తెలిసిందా అమ్మ, మీకేమైనా ఇన్పుట్ వచ్చిందా, ఎవరు చంపారు ఏంది అనేటువంటి మాట చెప్పిందా, ఇది దారుణం కదా, 10 ఏళ్ల పాపని ఎట్లా చంపుతారు, ఇట్లాంటి మాటలే మాట్లాడుతున్నారు. ఈ పోర్షన్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు భయం గుప్పిట్లో ఉన్నారు. పై నుంచి కింది వరకు అందరు కూడా ఈ ఇంటిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. అసలు ఏమై ఉండొచ్చు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏం జరుగుతుంది, ఏమన్నా తెలుస్తుందా ఏందా అనేసి కూడా చాలామంది చూస్తున్నటువంటి సిచ్యువేషన్. మీరు చూడండి, ఇక్కడ కూడా మనకు ఇగో ఇట్లాంటి వ్యక్తులే కోకొల్లలు చాలామంది ఈ ఇల్లేనంట కదా, ఇక్కడేనంట కదా పాపం చంపింది అనేటువంటిది కూడా చూసి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఓనర్ వాళ్ళను కూడా కుకట్పల్లి పిఎస్కి పిలిచారు. అట్లాగే సహస్ర వాళ్ళ అమ్మా నాన్న కూడా పిలిచారు. పైన ఎవరైతే సంజీవ్ రావు అనే వ్యక్తి ఉన్నాడో అతన్ని కూడా ఇప్పుడు కుకట్పల్లి పిఎస్లోనే ఉంచి వీళ్ళందరినీ కూడా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీళ్ళ విచారణ తర్వాత అయినా అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంటుందా, లేకపోతే అసలు సహస్ర ఎందువల్ల చనిపోయింది, సహస్రాన్ని చంపింది ఎవరు, అసలు ఏం జరుగుంటుంది అనేది కూడా రాష్ట్రం అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.